వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం పాలక్ చికెన్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాము. ఇందులో 2 చిన్న పాలకూర కట్టలు వేసుకుందాం. పాలకూరని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. తర్వాత ఇందులో 2 కప్పులు వాటర్ వేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఆకు మనకి ఉడికిపోయిందండి. ఇప్పుడు ఆకుని ఇలాగా వడకట్టుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇలాగా వడకట్టినటువంటి ఆకులో 1 కప్పు కోల్డ్ వాటర్ని వేసుకుందాము. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచేద్దాం. తర్వాత ఈ ఆకునంతా కూడా ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరొక కడాయి పెట్టుకుందాం. ఇందులో 2 స్పూన్లు నెయ్యి, 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ, 1 స్పూను సోపు, ఒక బిర్యానీ ఆకు వేసుకుందాము. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని వేసుకుందాము. ఉల్లిపాయ మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చి వేసుకుందాము. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత 2 టమోటాలని వేసుకుందాము. టమోటా వేసిన తర్వాత 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమోటా అంతా కూడా మనకి చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను పసుపు, 1 స్పూను ధనియా పౌడర్, 2 స్పూన్లు కారం, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను చికెన్ మసాలా, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 600 గ్రాములు చికెన్ వేసుకుందాము. ఇలాగా లెగ్ పీసెస్ అయినా వేసుకోవచ్చు, లేదా పీసెస్లో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకొని 5 నిమిషాల పాటు ఇలాగా ఫ్రై చేసుకుందాము. ఇలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు వాటర్ వేసుకుందాము. ఇప్పుడు మూతను పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూర పేస్ట్ని వేసుకుందాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు క్రీమ్ వేసుకుందాము. తర్వాత 1 స్పూను కసూరి మెతిని ఇలాగా చేత్తో బాగా నలిపి వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాము. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి పాలక్ చికెన్ కర్రీ. ఇప్పుడు పైన కొద్దిగా క్రీమ్ వేసుకుందాము. ఇది రైస్లోకైనా, చపాతీలోకైనా, బిర్యానీకి సైడ్ డిష్గా అయినా, దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.